మనుషులు చెట్లను కాపాడితే చెట్లు మనుషులను కాపాడును. మనుషుల నుండి వచ్చే చెడు గాలిని చెట్లు తీసుకుంటాయి. చెట్లు మనుషులకు మంచి గాలిని ఇస్తాయి. చెట్లను నరకకూడదు. ప్రకృతిని కాపాడుకుందాం. ప్రకృతిని కాపాడుకోవడం మన బాధ్యత. ఇగో ఇట్లా చిన్నగున్నప్పుడు బుక్కులలో చదువుకున్నాం. ఇప్పుడు గీ చెట్ల ముచ్చట ఎందుకు అని అంటారా? ఎందుకో తెలవాలంటే గీ వార్త చూడాల్సిందే. జప్పున వెలుగుతాయి, అందంగా అవుపడతాయి, పచ్చగా ఉంటాయని హరితహారంలో మస్తు చెట్లు నాటిర్రు. పెద్ద రోడ్లకు అటులోకు ఇటులోకు అన్ని గయ్యే చెట్లు. ఏం చెట్లు ఎరికే కదా, కోనోకార్పస్ చెట్లు. ఇప్పుడుగా కోనోకార్పస్ చెట్ల మీద పెద్ద లొల్లే నడుస్తున్నది. మీదికి చూడ్డానికి అందంగా ఉంటాయి కానీ ఆయమన్న గాలి ఇచ్చేది లేదు. గావిటితోని వచ్చేటి గాలి పీల్చుకుంటే ఆగం అవుతారని బయట ప్రచారం జరుగుతుంటే గీళ్ళు ఇట్లా అంటున్నారు. ఈ చెట్టు మిగతా చెట్లతో కంపేర్ చేస్తే కార్బన్ డైఆక్సైడ్ 20 to 30% ఎక్కువ పీల్చుకుంటుంది నేచురల్ అట్మాస్ఫియర్ లోనే. ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ లోపల పోయిన తర్వాత కార్బన్ సీక్వెస్ట్రేషన్ అనే ప్రాసెస్ ద్వారా కార్బన్ అక్యుములేట్ చేసుకుంటుంది, వుడ్ ఫార్మ్ అవుతుంది. వేరే చెట్లతో కంపేర్ చేస్తే దీని గ్రోత్ ఎక్కువ ఉంది. ఇంకా ఫ్యూచర్ లో కూడా ఎంత కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైనా కూడా ఇది పీల్చుకునే కెపాసిటీ ఉంది దీనికి వేరే చెట్లతో కంపేర్ చేస్తే. కాబట్టి ఈ చెట్టు మనం క్రాప్ లాగా కాకపోయినా కూడా ఒక చెట్టుగా వేసినప్పుడు ఉపయోగం ఉందే గానీ దీనివల్ల నష్టం అనే క్వశ్చనే లేదు. అన్ని చెట్ల కంటే రువడిగా పెరుగుతాయట. అన్ని చెట్ల కంటే చెడ్డ గాలిని గీ చెట్లే ఎక్కువ గుంజుకుంటాయట. పబ్లిక్ కు మంచి గాలిని ఇచ్చేది కూడా గీ చెట్లేనాట. చెట్టుతోని పాయిదే గానీ నష్టమేం లేదంటుండు సారు. అయినా గీ చెట్ల మీద పిట్టలు కూడా ఆలమంటారు కదా సారు. మరి ఈ చెట్టు వల్ల కొన్ని నష్టాలు ఉన్నాయి. పక్షులు పెరగవు, కోట్లు తినవు, అవి తినవు అంటే చాలా ఎవిడెన్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి. ఈ చెట్టు అనిమల్స్ తింటాయి, ప్రోటీన్ ఉంది కాబట్టి అవి బతుకుతాయి, ప్లస్ అవి ఆరోగ్యంగా ఉన్నాయని చెప్పేసి కొన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. అది కోనోకార్పస్ చెట్ల మీద జన చైతన్య వేదికలు పరీక్షలు చేస్తే బయటపడ్డదట ఈ ముచ్చట. కాకపోతే ఏడబడతాడ వేయొద్దు అన్నట్లు చెప్పుకొస్తున్నారు. చెట్లను నరుకుడు పాపం, ఏ చెట్టు చెడ్డది కాదు, చెట్లను నరకొద్దు అనేది అలా డిమాండ్. వీళ్ళు ఇట్లా అంటుంటే అటు జిహెచ్ఎంసీ పెద్ద మేడం ఏమంటుందంటే, తొలగించినవి కూడా ఓన్లీ డెడ్ ట్రీస్ మన మీడియన్స్ లో కొన్ని చెట్లు అయితే చనిపోయినాయో మిగతా చెట్లతో పాటు ఇవి కూడా తీసాం. కానీ స్పెసిఫిక్ గా కోనోకార్పస్ చెట్లు ఎక్కడ కూడా తొలగించలేదు, చనిపోయినవే తీసుంటారు. అండ్ మిగతా దగ్గరలో ప్రూనింగ్ చేస్తున్నాం, చెట్లయితే ఎక్కడ రిమూవ్ చేయలేదు కోనోకార్పస్. ఆగో చెట్లేం నరుకుతలేరాట. ఏ చెట్టు నరికినా నేరమే అంటుంది మేడం సుధ. వాజిబే మరి, చెట్టు ఏదైనా చెట్టే, పానం దేనిదైనా పానమే. మంచి చెట్టు చెడ్డ చెట్టు అనేది ఏమైనా ఉంటుందా అనేది పబ్లిక్ అడుగుతున్న మాట.